5 లక్షలు పెట్టి బావి తవ్విస్తాడు. నీళ్ళు బావిలో మొదలక మంచిగా డిసెంబర్ ఇప్పుడు మొత్తం వెళ్ళిపోయింది. మైసమ్మ చెరువుకి వచ్చే కాలువ బంద్ అయిపోయి నీళ్ళు వస్తాయి. మిగతా వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది. డిసెంబర్ నెలలో కానీ జనవరిలో సకాలంలో నీరు టైంకు చెరువులు కుంటలు నింపకపోవడం వల్ల బావిలో ఉన్న వెళ్ళి మొత్తం పడిపోయింది. ఇప్పుడు ఈయన కొంచెం ఈ చిన్న దశలో అయింది సార్. కొంతమంది పొట్ట దశ కదా సార్. ఒక్క మళ్ళీ కూడా బాయిలు వస్తలేదు. ఒక బావి కొంచెం సైడ్ కొంచెం కనబడదు, కింద కనబడదు, పొలం కనబడదు సార్. కొంచెం సైడ్ కొంచెం కొంచెం కాలువ పూర్తి అయితే ఇక్కడికి నీళ్ళు వస్తుండే. ఇప్పుడు ఎండుకోకపోతుండే, కాలువ పూర్తి చేయలే. ఇంకా 50 ఎకరాలు ఈ ఊళ్ళో మొత్తం నష్టపోతారు. ఇప్పటికీ ప్రతి బావిలో నేను వేసి పూటకెళ్ళి తీసి ఖర్చు అయితే ఎంత ఖర్చు అయితే 50,000 లక్షలు సార్. ఇప్పుడు ఈ రైతు 5 లక్షలు పెట్టారు సార్. 5 లక్షలు పెట్టండి రైతు. అయినా ఎండిపోయింది సార్. బావి ఎండిపోయింది. బావి కొట్టించండు. 5 లక్షలు పెట్టి బావి ఒక 3 గాలు 4 గాలు వచ్చింది సార్. ఒక సకాలంలో నీళ్లు చెరువులు కుట్టలు ఇప్పినట్లయితే ఇక్కడ చిన్నపోయి ఆడ కూర్చున్నాం. మందుడా కూర్చుంటే నెలకొని తొమ్మిది చెక్కింది బాప ఆడ కూర్చున్నాం అంటే ఓలో ఎండిపోతుంది. అలా నెల ₹1,00,000 ఖర్చు వచ్చింది. 50,000 పెట్టి పొడిగా చేసినాం. ఎక్కడ గంగలు కాకుండా అయిపోయింది. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఇచ్చాడు. మా దూరం ఉన్నట్టు ఉంటే గంగలు కలిసింది సార్. మరి గిట్లు నా పేరు మీనయ్య సార్. ఊరియాలో వాడితే నా కాళ్ళు లేవు, రెక్కలు లేవు. లైన్ వాడితే లైన్కు నిలబడలేక మిట్ట గోపి కాగితాలు ఇచ్చి ఒకడ ఊకుండి. కాగితాలు ఇచ్చి ఒకడ ఊకుండి లైన్ పట్టి మళ్ళీ లైన్ కూడా సరిగా ఇస్తలేరు. వాళ్ళ ఖాతాలు ఓటీపీ చెప్పరా స్వామి. చిన్న ఫోను నాకు 4 ఎకరాలు రాకున్నది. కానీ ఇంత తక్కువ చేసినా మళ్ళీ నీళ్ళు రావని 5 ఎకరాల దాకా బాగున్నది. కానీ తక్కువ చేసేసిన కాలువ లేదు, ఏం లేదు. రైతు బంధు పడ్డదా? రైతు బంధు కేసీఆర్ వేసే పైసలు ఈ వెనకసిరి రైతు బంధు చేసిండు ఆ సారు. కేసీఆర్ ఇచ్చే పైసలు అప్పుడు వాళ్ళు కేసీఆర్ ఇచ్చే పైసలు ఇప్పుడు ఇస్తే మళ్ళా కేసీఆర్కి ఓటేస్తారని చెప్పి అప్పుడు ఏం చేయలేదు వాళ్ళు. ఓటు ఏం లేక మళ్ళీ ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక కొన్ని రోజులకు బాగా రోజులకు రేవంత్ రెడ్డి ఇచ్చిండు. మరి మొన్న నిన్న మాట్లాడుకుంటా నేనైతే వేసిన రైతు బంధు రైతులకు పడ్డాయో లేదో అదే బడ్జెట్ మన తర్వాత రాలే డబ్బులు. మాట్లాడుకుంటా ముఖ్యమంత్రి నేనైతే పైసలు వేసినా రైతులకు ముట్టియో లేదో నాకు తెలియదు అంటే అసలు పర్లేదు. ఇవి ఇప్పుడు వీళ్ళందరూ లేరా రైతులు సార్? రైతు బంధు 2 టర్మ్ నిలబట్టిండు. మళ్ళీ సార్ ఇన్సూరెన్స్ కూడా ఇన్వాల్వ్ చేయలేదు ఇంతవరకు. ఇప్పటివరకు మా పచ్చ తెలంగాణ పొలం ఉందని బండి వేసుకుని వచ్చి వాడ దొడ్డిపోతే పాయింట్ దొడ్డిపోతే ఏం చేసిండు కదా ఆడ కడుక్కొని పోతే బొట్టు నీళ్ళు. నేను ఆడ వండి ఉన్న వాళ్ళు ఏం చేసి సాటికే డాక్టర్ చూసుకుని ఏం చెప్పుడు చెప్పి పోతే ఆ ముట్టి ఇదలేనే. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్కసారి మాత్రం 2.5 గవర్నమెంట్ ఒక్కసారి మాత్రమే రైతు బంధు పడ్డది. అదే కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి పంటకు 1 నెల రోజుల ముందే రైతు బంధు ఇస్తే అది దున్నడానికి ఉపయోగపడు, రైతులకు అందుబాటులకు ఇట్లా ఉపయోగపడు. కరోనా టైంలో కూడా నాడు కూడా కరోనా టైంలో కూడా అంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా రైతుల కోసం కేసీఆర్ సార్ ఉన్నప్పుడు పంట కేసిండు. ఏం తప్పు చేసిండ్రు, ఏం చేసిండ్రు? నాకు చదువు రాదు, సత్రం రాదు. టీఆర్ఎస్ ఆటో కాంగ్రెస్ బస్సు ఈ ఏసాలు చేసి టీఆర్ఎస్ పక్కకు వచ్చి ఉండి మాకు ఇంత పైలక పరిస్థితి వస్తుంది. మాకు ఇప్పుడు ఇంటికి లేదప్పుడు నీళ్ళు గొర్రె మేకలకు పైల పరిస్థితి వస్తుంది ఇప్పుడు. వాళ్ళు
అమ్మ అటు అన్న రీల్స్ అన్న కొంచెం నవ్వడదే ఏదో ఆత్మీయ భరోసా ఏడాది 12,000 ఇస్తాము అన్నారు ఉపాధి కూలీలకు. మహాలక్ష్మి పైసలు నెలకు 2,500 ఇస్తాను. మీకు భూమి ఉన్నదా అక్క? మీరంతా నీకేమన్నా ఉందా చెల్లె? ఎక్కడ పక్క పోతుందా? నీళ్ళు లేకుండా 5 నిమిషాలు ఉండేది ఎందుకంటే ఊరికే ముచ్చట్లు. నీకు 4 ఎకరాలు ఉందమ్మా. రైతు బంధు పడ్డదా చెల్లె? ఏం పేరు? వజ్రమ్మ. మరి వేసినట్టుంది కదా రైతు బంధు? నేనైతే వేసినా పడ్డదో లేదో నాకు తెలియదు అంటున్నాను. లేదో నేనైతే పంపినా వేసేసినా పడ్డదో లేదో నాకు తెలియదు అంటున్నాను. ఎలక్షన్ అయిపోయాక మళ్ళీ అదే ఎలక్షన్ అప్పుడు ఎలక్షన్ తెల్లారే చెప్తానే ఎలక్షన్ అయిపోయినాయి మళ్ళీ ఇది ఇప్పుడు ఏది లేదు. యూరియా తెచ్చుకున్నావా తల్లి? రోజు చెప్పులు పెట్టుకుని అవి పెట్టుకుంటే యూరియా తెచ్చుకున్నా. ఇదంతా పెట్టుబడి అయిపోయింది. మరి ఎట్లా ఎంత 4 ఎకరాలు వండుతుందా ఏమన్నా ఇంకా ముందు? ఎకరం పోద్దా? 1 ఎకరం పోతుంది. 1 ఎకరం బాయి పూడికే తీసినాం. మొన్ననే తీసినాం ₹1,00,000. బాయి పూడికే 1,00,000 అయింది. నీ పంట పంటే కనీసం 1,00,000 నిండుతుందా? పూడిక పైసలు కూడా రావు. పూడిక పైసలు రావు. 1 ఎకరం పోతుంది. రైతు బంధు వల్లేదు. ఈ కాలువ వచ్చేటట్టు చేయండి సార్. ఇప్పుడు ఈ కరెంటు ఎప్పుడు పోయి ఎప్పుడు వస్తుంది? అది కూడా నమ్మకలే సార్. అది ఎప్పుడు పోతుందో ఎప్పుడు ఉంటుందో తెలుస్తలేదు. కాదు పొద్దుకి ఎప్పుడు పోతుంది, పొద్దుగాలు ఎప్పుడు వస్తుంది? 5 గంటలకు పోతుంది. రాత్రి 12 గంటలన్నరకు వస్తుంది సార్. రాత్రి 12 గంటలన్నరకు వస్తుంది. ఇక పొద్దురాక ఉంటుంది. నీళ్ళు లేపా కరెంటు ఇంకెందుకు? నీళ్ళు పొట్టే లేపా. నీళ్ళు ఉంటేనో కరెంటు ఉన్నా సంప్రదాయం. నీళ్ళు లేకుండా పై నీళ్ళకి ఇబ్బంది అవుతుంది. నీళ్ళతోటి ఇబ్బంది. యూరియాకి ఇబ్బంది అవుతుంది. రైతు బంధు పడలేదు. ఊరియా కూడా రేటు బాగా పెంచేది. ఊరియా కూరలలో అన్నం చేసుకోవాలంటే మాసోడు చిన్న కూరలే అన్నం చేయరా ఎట్లా చేస్తావు సార్? అది మరి ఎట్లా చేస్తున్నావు? ఇక వాళ్ళ మేసోడు చేస్తే నాన్న తెచ్చుకుంటాను. అందులో పోయి తెచ్చుకుంటాను. అది కూడా 2 సార్లు 3 సార్లు ఇస్తారట కదా? 2 ఫేజులు 2 ఎకరాలు ఉంటే 6 బ్యాగులు ఇస్తుండ్రు. దాన్ని 3 ఫేజులు అంటే పొలం ఎంత హెక్టార్లను బట్టే ఇస్తున్నది. మొదలు నాట్లప్పుడు ఒకసారి, ఇప్పుడు పొట్టకొచ్చినాక ఒకసారి అట్లా సార్ 2-3 సార్లు తిరగాలి. 3 సార్లు సార్. కొంతమంది కేసీఆర్ ఉన్నప్పుడు యూరియా ఎట్లా వచ్చింది? అప్పుడు ఊరియా మంచిగా దొరికింది. అన్ని తెచ్చుకున్నాం. ఆడిపోయా మేము ఆడలో వేసుకొచ్చుకున్నాం సార్ యూరియా. ఇప్పుడు యూరియాకి ఇబ్బంది ఉంది. రైతు బంధు పడతలేదు. నీళ్లు కాలువ తీయక పంటలు ఎండిపోతుంది. ఇప్పుడు సార్ మా ఊళ్ళో 18 మంది కళ్యాణ లక్ష్మి ఆడపిల్లలపై అమ్మాయిల పెళ్లి చేసి సార్ అప్పులు చేసి నువ్వు ఆగ్రహపై నువ్వు బాగా మాట్లాడినా పబ్లిక్తో మాట్లాడి కార్యకర్తలు ఊరే బస్తాలు ఈ ఫోన్ ఉంది. రైతు కరెంట్ కార్డు ఉంటే ఊరే బస్తాలు ఇచ్చింది. ఆటోకి పైసలు ఈ ఫోన్కు ఓటీపీ చెప్పమంటారు. ఓటీపీ నాకు చెప్పరాదు. ఇంకొకటి పెద్ద ఫోన్లల్లా ఓటీపీ చెప్పినప్పుడు కూడా పైసలు మోసం అవుతున్నాయి. కరెంటు కార్డు ఉంటే రైతులకు బత్తాలు వచ్చేది. ఊరే బత్తాల గురించి ఇది. ఇంకొకటి కేసీఆర్ ఉండగా రైతులకు మాఫీ చేసిండు. 1,00,000 వరకు మాఫీ చేసిండు. 2,60,000 రూపాయలు అప్పెత్తుకున్నా బ్యాంకుల 2 లక్షల వరకు మాఫీ చేస్తా అన్నాడు. మహిళా గ్రూపుల పైసలు ఎత్తి 85,000 కట్టినా. 2 లక్షలు మాఫీ చేస్తాడంటే ఆ 2 లక్షలు మాఫీ కాలే. 1,00,000 రూపాయల పాడున్నా పల్లెటూరులో.
అచ్చా 2 లక్షల మీద ఉన్నది మీరు పోయి కట్టుకోండి నేను ఇస్తా అన్నాడు. ఆయన మాట టీవీలో చూసి పోయి నువ్వు నీ భార్య పేరు మీద బ్యాంకుల మహిళా సంఘంలో అప్పు లేపినవు నీ భార్య పేరు మీద అప్పు లేపి మీది కడితే ఇది 2 మాఫ్ అయిద్దని కట్టినావు. ఇది కాలే అప్పు కొత్తగా మిగిలింది. ఆ 85,000 భార్య మీద అప్పు మిగిలింది. మహిళా గ్రూప్ నెలకు కట్టుకుంటాను. నీ పేరు రామారావు, పైడిపల్లి రామారావు. మీరు ఇంకో మాట విన్నారని చెప్పింది ఆ ఓటీపీలు చెప్తే మా డబ్బులు పోతుంది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మన చైన్లు ఉండే ఒక ఫోన్ చేస్తే ఎవరు ఫర్టిలైజర్ షాప్ అయినా పంపింది. ఇప్పుడు ఆయన ఓటీపీ చెప్పాలంటే ఇది స్కామా లేకపోతే ఊరియా బస్తాల కోసం కన్ఫ్యూజ్ ఉంది ఆయన. అట్లుండే సార్. ఇప్పుడు ఈ ఏరియాలో ఎంత పంటకి ఇట్లా ఇబ్బంది ఉన్నది నీళ్ళు లేక? ఇప్పుడు మైసమ్మ చెరువుకి కాలువలే ప్రెసిడెంట్ వరకు అయితే 60 ఎకరాల దాకా ఎఫెక్ట్ పడేది సార్. ఇంకొక 15 డేస్ వరకు ఇంకొక 70 ఎకరాల దాకా పోతుంది సార్. ఓవరాల్ గా మా కాలువ దవి నీళ్లు వచ్చి ఉంటే మైసమ్మ చెరువుకి ఇబ్బంది రాదు, ఇబ్బంది కాదు సార్. ఇప్పుడు సకాలంలో డిసెంబర్ జనవరిలో కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం నీటి మీద సమీక్ష సమావేశం పెట్టి ఇరిగేషన్ వాళ్ళతో పెట్టి ఈ కాలువను క్లియర్ చేసి డిసెంబర్ జనవరిలో కనీసం కుంటల చెరువు సార్, ఈ మల్లపూర్లో ఎల్లమ్మ చెరువు ఉంటుంది ఒకటి, అలా నింపినా కానీ సార్ ఇప్పుడు ఈ రైతు కొంచెం ఉంటుండే సార్, బతుకుండే. ఇప్పుడు ఇంజనీర్ రైతు బయట పడుతుండే సార్. ఆ పొలం ఆల్రెడీ 60% కంప్లీట్ అయింది. ఆ కుంట్రోల్ చెరువులలో నీళ్లు ఉంటే ఇప్పుడు బయట పడుతున్నాయి సార్. ఆయన అక్కడ అది డ్రై అయిపోయి సార్, ఈయన బయట డ్రై అయిపోయింది. డిసెంబర్ ఎండింగ్ కల్లా అట్లా నీళ్ళు వస్తాయి. 600 300 కూలీ లేదా ఓల కూలి చేసుకుంటారా? బదులు సో ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని కూలీలకు ఇచ్చే పైసలు మీకు పడలే. 12,000 ఇస్తాము కూలీ వాళ్ళకి కూడా అని అప్పుడు చెప్తారు కదా. రైతులకు ఇస్తున్నాం మీకు కూలీ వాళ్ళకి కూడా ఇస్తాము అని అన్నారు కదా. పడులు లేదా చెప్పారు కదా స్పీచ్ లో మీటింగ్ లో వచ్చి ఇక వేస్తున్నాం మీకు అని చెప్పిపోయారు. పర్లేదా? ఇటు రైతు భరోసా వల్లే ఇటు కూలీ వాళ్ళకి పడలే. రైతు భరోసా అంటే మాకేం లేదు సార్, పని చేసుకునే కూలోళ్ళకి వాళ్ళే సార్. పర్లేదా? రైతు భరోసా వాళ్ళే, కూలోళ్ళకి వాళ్ళే. మాట్లాడుతున్నాం. ఇప్పుడు అసెంబ్లీ ఉంది, మీ గురించి మాట్లాడి పడేటట్టు ప్రయత్నం చేస్తాం. పరిస్థితి ఏంటి చెప్పండి సార్. మరి ఒక 3-4 ఎకరాల పొలం వేసిన ఒక 60-70-80 వేలు ఇంత కష్టపడంగా కూడా, నేను కష్టపడంగా కూడా 60-70 వేల ఖర్చు పెట్టిన నేను. ఇప్పుడు నా పరిస్థితి ఏంది, మా అందరి పరిస్థితి ఏంది? మొత్తం ఎండిపోతున్నాయి. గొలికెళ్ళింది ఒక నెల రోజులు అయితే ఇక చేతికి వచ్చేటి. మా పరిస్థితి ఏంది? ఇప్పుడు లోన్ కట్టాలి, ఇవన్నీ కట్టాలి, బయట ఇబ్బందులు ఉన్నాయి అందరికి. ఫర్టిలైజర్లు కట్టాలి, ఇవన్నీ ఎట్లా సార్ మా పరిస్థితి? కొంచెం ఇవన్నీ నీళ్ళు వచ్చే పరిస్థితి మీ ప్రభుత్వంలో సార్, మీ ప్రభుత్వంలో కాలువ అక్కడక్కడ అయింది. మరి మొదటి నుండి ఎందుకు రాలి? అప్పటి నుండి అత్తి ఇప్పుడు రాపోనా? ఈ పార్టీ చెరువులు నిండుండే అన్న లాస్ట్ టైం మత్తలు దుంకుతున్నాయి. మనం మత్తాల కింద కేసీఆర్ దావా చేసుకోమని ప్రోగ్రామ్ కూడా పెట్టింది సార్. అటువంటి సంఘటనలు జరిగిన రోజులు అన్న 70%. అన్న పాల ఫాస్ట్ వాళ్ళు నాకు ఒకటి
ఫ్లాట్ బుక్ అయితే లేదా అక్కడ కూర్చుంటాడు అక్కడ కూర్చుంటాడు ముందర కేబుల్ తీసేది